ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. యమునా నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు కాగా పాత రైల్వే వంతెన వద్ద ఈ ఉదయం 207.46 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఈ కారణంగా సమీపంలోని ప్రాంతాలకు వరద ముప్పు మరింత పెరుగుతోంది. యమునా బజార్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు వరద నీటిలో చిక్కుకోగా అక్కడున్న వారిని మరో చోటికి తరలించారు. ఢిల్లీలో వరద బీభత్సం కొనసాగుతోంది. యమునా నదిలో నీటి మట్టం పెరగడం రాజధాని వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ప్రధానంగా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యమునా బజార్, మొనాస్టరీ మార్కెట్లలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా వరకు ఇళ్లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కొద్దిపాటి వస్తువులు చేతిలో పట్టుకుని సహాయక శిబిరాలకు వెళ్లిన ప్రజలకు నిరాశ ఎదురైంది. అక్కడ కూడా వరద పోటెత్తడంతో మరో చోటికి తరలి వెళ్లారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, కీలక విభాగాల అధికారుల కార్యాలయాలు ఉన్న సచివాలయం వద్దకు కూడా వరద నీరు చేరింది. వాసుదేవ్ ఘాట్ సమీపంలోని ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. మయూర్ విహార్ ఫేజ్ 1 వంటి లోతట్టు ప్రాంతాలు, కొన్ని సహాయ శిబిరాలు నీట మునిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అలీపూర్ ప్రాంతంలో జాతీయ రహదారిపైనే లోతుగా గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్లోని భవనాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షం నీరు నిలిచింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. యమునా నదిలో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.